హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 19. ఈరోజు క్లాస్లో యూజ్డ్ టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజ్డ్ టు అంటే నేను అట్లుండేవాడిని ఇట్లుండేవాడిని అని చెప్తుంటాం కదా, అప్పుడు ఈ యూజ్డ్ టు వాడతారనమాట. ఇది పాస్ట్ హ్యాబిట్స్కి, గతంలో జరిగిన పనులకి వాడతాం. అవి ఎలాగో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఐ యూజ్ టు డ్రింక్ హార్లిక్స్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటే నేను చైల్డ్హుడ్లో హార్లిక్స్ తాగుతూ ఉండేవాడిని. షీ యూజ్ టు లివ్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్లో నివసించేది, అంటే ఒకప్పుడు నివసించేది అనమాట. అంటే ఇప్పుడు లేదు, ఒకప్పుడు నివసించేదని. ఐ యూజ్ టు ఈట్ ఏ లాట్ ఆఫ్ స్వీట్స్, నేను స్వీట్స్ ఎక్కువగా తింటుండేవాడిని. అంటే ఎప్పుడో ఒక 1 year బ్యాక్ చైల్డ్హుడ్లో అలవాటుగా జరిగిన పనులకి ఇలా యూజ్ టు వాడతాం. తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నెవర్ యూజ్ టు అంటే నేను అట్లుండేవాడిని అంటే యూజ్ టు, నేను అట్లుండేవాడిని కాదంటే నెవర్ యూజ్ టు. అది ఎలాగో చూద్దాం. ఐ నెవర్ యూజ్ టు డ్రింక్ కాఫీ అంటే నేను కాఫీ తాగేవాడిని కాదు, నేను కాఫీ అస్సలు తాగేవాడిని కాదు. వీ నెవర్ యూజ్ టు వాచ్ టీవీ లేట్ అట్ నైట్, మేము రాత్రుళ్ళు పొద్దుపోయేదాకా టీవీలు చూసేవాళ్ళం కాదు. ఐ నెవర్ యూజ్ టు లైక్ ఉప్మా, నేను ఉప్మాని ఇష్టపడేవాడిని కాదు. ఈ విధంగా యూజ్ టు వాడతాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.